అడ్మిన్ లో కాన్ఫిగ్ అనే PHP ఫైల్ యాక్చువల్ ఇది ఇంత క్రితం నేను ఇన్స్టాల్ చేశాను కాబట్టి ఇది రైటబుల్ అని కనబడుతుంది. సారీ, యాక్చువల్గా నేను ఇంకో చోట ఇన్స్టాల్ చేసి చూపిస్తాను మీకు. సో యాక్చువల్గా నేను ప్రీవియస్గా ఇన్స్టాల్ చేశాను అనమాట. ఇన్స్టాల్ చేయకోకుండా ఉన్నట్టయితే నాకు ఇది మిస్సింగ్ అని కనబడేది. ఓకే, సో ఈ మిస్సింగ్ ని ఎలా తీసేయాలి? public_html లో config.php అనే ఫైల్ ఉండాలంట. లేదు కాబట్టి మిస్సింగ్ అని చూస్తుంది. ఒకసారి చూడండి, అప్ 1 లెవెల్, సో config.php. సో ఇక్కడ కాన్ఫిగ్ -.txt డిస్ట్ అనేది ఉంది. సో దీన్ని రీనేమ్ చేయండి. రీనేమ్ చేసి config.php అని పెట్టేసేయండి. నో ప్రాబ్లం. ఓకే, ఇప్పుడు ఒక ఇష్యూని మనం సాల్వ్ చేసాం. రెండో ఇష్యూ ఏంటి? అడ్మిన్ అనే public_html అనే ఫోల్డర్లో అడ్మిన్ అనే ఫోల్డర్ ఉంది. అందులో config.php ఫైల్ మిస్ అయిందంట. యాక్చువల్గా మనకు మిస్ అవ్వలా ఉంది. సో ఇప్పుడు అడ్మిన్ అనే ఫోల్డర్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా config-dist.php అనే ఫైల్ ఉంటుంది. దాన్ని config.phpకి రీనేమ్ చేసేయండి. సో డిలీట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఫైల్ని ఏం చేయాలి? మనం రీనేమ్ చేయాలి config.php. యాక్చువల్గా మీరు చేయాల్సింది ఇది, అది రైట్, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినాయా లేదా ఒకసారి రిఫ్రెష్ చేయండి. సో రెండు సాల్వ్ అయినాయి, రైటబుల్ అని ఉంది. ఓకే, సో తర్వాత కంటిన్యూ చేయండి. సో ఇక్కడ కంటిన్యూ అయిపోయిన తర్వాత MySQL అని ఉంది, లోకల్ హోస్ట్ నేమ్ ఇప్పుడు కూడా లోకల్ హోస్టే. తర్వాత యూజర్ నేమ్ వచ్చేసి మన డేటాబేస్ యూజర్ నేమ్ ఏంటిది? inchef_k కదా, inchef_k. సో పాస్వర్డ్ వచ్చేసి, సో మీరు డేటాబేస్కి పెట్టేటప్పుడు యూజర్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేశారు కదా, అదే డేటాబేస్. సో డేటాబేస్ నేమ్ ఇన్వెన్క్. ఓకే, పోర్ట్ 3301. సో ప్రిఫిక్స్ వచ్చి ఏదో ఒకటి ఇచ్చుకోండి. సో తర్వాత ఇక్కడ మన సైట్లోకి లాగిన్ అవడానికి యూజర్ నేమ్ పాస్వర్డ్లు అడుగుతుంది, వెంకట్. సో మన ఈమెయిల్ ఐడి వచ్చేది. తర్వాత ఎప్పుడు కూడా యూజర్ నేమ్ అడ్మిన్ ఉంచొద్దు, మీకు ఇష్టమైన నేమ్లోకి చేంజ్ చేసుకోండి. సో నేను పాస్వర్డ్ కూడా, సో పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత మీరు కంటిన్యూ ప్రెస్ చేయండి. యాక్చువల్గా ఇక్కడ పాస్వర్డ్ ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. సో ఫైనల్గా కంటిన్యూ చేసిన తర్వాత ఇన్స్టాలేషన్ ఈజ్ కంప్లీటెడ్ అని ఉంటుంది. సో తర్వాత గో టు యువర్ ఆన్లైన్ షాప్ అని కనపడుతుంది కదా, దీన్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేస్తే యాక్చువల్గా మనకి ఫ్రీ డెమో స్టోర్ వచ్చేస్తుంది అనమాట. ఇవన్నీ తర్వాత వీటిని ఎలా డిలీట్ చేసి మన ప్రోడక్ట్స్ని అప్లోడ్ చేయాలి అనేది నేను మీకు చెప్తాను. సో ఇలా ఉంటుంది అనమాట ప్రోడక్ట్స్ అన్ని కూడా. ఓకే, ఇలా మనకి బై డిఫాల్ట్ గా ఓపెన్ కార్ట్ థీమ్ వచ్చింది. అలాగే మీరు అడ్మిన్ గా లాగిన్ అవ్వాలి. దానికన్నా ముందు డోంట్ ఫర్గెట్ టు డిలీట్ యువర్ ఇన్స్టాలేషన్ డైరెక్టరీ. ఇన్స్టాలేషన్ డైరెక్టరీ ఎక్కడ ఇన్స్టాల్ చేసాం మనం? public_html ఫోల్డర్ లో ఇన్స్టాల్ అనే ఒక ఫోల్డర్ ఆటోమేటిక్ గా క్రియేట్ అయి ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి. సో డిలీట్ అయిపోయింది కదా. అలాగే మీకు ఈ ఫైల్ వద్దనుకుంటే దీన్ని డిలీట్ చేసేయండి. అలాగే సో ఈ ఫైల్ కూడా మనకు అవసరం లేదు, దీన్ని కూడా డిలీట్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తున్నాను ఈ పేజ్ ఒకసారి. సో ఆల్రెడీ ఇన్స్టాల్ అనే ఫోల్డర్ని రిమూవ్ చేసేసాం కాబట్టి ఇంకా ఇది మనకి డిస్ప్లే కాదు. సో బిందు ఇంజనీరింగ్ వర్క్స్ మీరు అడ్మిన్ గా నార్మల్ గా అయితే ఇక్కడ లాగిన్ మన విజిటర్స్ లాగిన్ అనమాట. ఇది మనది లాగిన్ కాదు, మనం అడ్మిన్ కదా ఈ సైట్ కి. సో అడ్మిన్ లాగిన్, అడ్మిన్ / ఇచ్చి మనం ఎలాగైతే వర్డ్ప్రెస్ లో WP-admin ఇస్తామో దీనికి అడ్మిన్ కొట్టి అడ్మినే. ఓకే, క్లిక్ చేయండి.
ఇది యాక్చువల్గా ఈ పాస్వర్డ్ అప్పుడే మర్చిపోయా. సో యాక్చువల్గా మీరు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ను గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది, లేకపోతే ఫర్గెట్ పాస్వర్డ్ కొడుతున్నాను నేను. సో ఈమెయిల్ అడ్రస్ రీసెట్. సో an email with confirmation link has been sent to your Gmail account. స్పామ్ ఒకసారి చెక్ చేయండి, స్పామ్కి వచ్చిందేమో. సో స్పామ్ కూడా రాలా, రిఫ్రెష్ చేయండి. కొద్దిగా లేట్గా అయినా సరే వస్తుంది మన ఈమెయిల్ ఐడికి. ఇప్పుడే కదా ఇన్స్టాల్ చేసాము. సో వచ్చిన తర్వాత మీరైతే యూజర్ నేమ్లో పాస్వర్డ్ మర్చిపోవద్దు. వాళ్ళు మీకు ఈ ఫోల్డర్లో కనపడితే కంపల్సరీగా స్పామ్ ఫోల్డర్లో ఉంటుంది. కాసేపు అయిన తర్వాత చెక్ చేద్దాం. ఈ విధంగా మనం ఓపెన్ కార్ట్ అని మన సర్వర్లో ఇన్స్టాల్ చేసుకుంటాము. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, సాల్వ్ చేస్తాం. ఓకే.